ఈ క్రింది వానిలో వేరుగా ఉన్నది గుర్తించండి. చూడండి, శూరులు అగు, మీకు ఒసగు, దుఃఖము ప్లస్ అగును ఇవన్నీ ఉత్వ సంధికి సంబంధించినవి. హక్కులకై చూడండి, హక్కులకై అని వస్తుంది కాబట్టి ఇది వృద్ధి సంధికి సంబంధించినది కాబట్టి ఇవన్నీ కూడా ఉత్వ సంధికి సంబంధించినవి. వేరుగా ఉంది కాబట్టి వేరుగా ఉన్నదాన్ని గుర్తించడానికి కూడా హక్కులకై. తర్వాత వచ్చేసి ధర్మమును కట్టబడి ఇందులో అంకితమునర్తు అనేది ఉత్వ సంధి. వారికెల్ల వెలది ఎప్పే మీ కొసగు పదాల సందులు వరుసగా చూడండి. ఇక్కడ వారికెల్ల అనేది వారికి ప్లస్ ఎల్ల వస్తుంది ఉత్వ సంధి. వెలది ఎప్పే అంటే ఎడాగమం సంధి వస్తుంది. తర్వాత మీ కొసగు మీకు ప్లస్ ఒసగు ఉత్వ సంధి వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ క్రింది వాటిని జతపరచండి. సీత ఎన్నది నిత్యం, అన్య విధం, నిషేధం, వైకల్పికం. దేనికి సంబంధం? వైకల్పికం అంటే నిత్యం నిషేధం రెండు ఉంటాయి. అప్పుడు మేనత్త ప్లస్ మేనయత్త. దీంట్లో నిత్యం ఉంది, వైకల్పికం నిషేధం ఉంది కాబట్టి ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి జరగదు కాబట్టి ఇది వైకల్పికం కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దేశాల అనే పదము దేశము ప్లస్ లా కాబట్టి లూలనల సంధి అనమాట. ఎగరం అన్నారు, ఎగరము ప్లస్ అన్నారు విడదీయమన్నారు. ఒక హల్లు వేరొక హల్లు ఒత్తుగా రావడం ఏ అక్షరం అంటారు? చూడండి, సంయుక్తాక్షరం. దీపం ఉన్నప్పుడే అనే పదంలో ఉండేది ఆగమం అనమాట. అంటే యా అనేది ఇక్కడ ఉన్న అక్షరంలో మిత్రునిలాగా వచ్చి చేరుతుంది కాబట్టి ఆగమం అనేది ఒక మిత్రునిలాగా వచ్చి చేరుతుంది కాబట్టి ఒక పదము, దాన్ని ఆగమం అంటారు. దీపము ప్లస్ ఉన్నప్పుడే ఈడేమన్నాడు? ఎప్పుడే, దీపం ఉన్న ఎప్పుడే. యా అనేది మనము ఎడాగమంలో యా అనే ప్రత్యయం చేరుతుంది కాబట్టి అది ఆగమం అవుతుంది. జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు అనేది వాక్యం. చూడండి, కాబట్టి అట్లాంటి కాబట్టి కానీ వాటిని సంయుక్త వాక్యాలు అంటారు. తర్వాత వచ్చి సమాసంలో ఈ కింది వాక్యం సరైనది ఏది అన్నాడు. సమాసంలో మొదటి పదం పూర్వపదం, బి కరెక్ట్, ఈ కరెక్ట్. ఉపయ పదార్థ ప్రధానంబు ద్వంద్వం బాగును కాబట్టి ఈ సరైనవి. శతక కవి పద్యంలో ఏది ఉండడం వల్ల ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటారో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. మకుటం. అయ్యో అనే పదం ఏ భాషా పదం? అవ్యయం. సారాయి అమ్ముతాడు, సారాయి ప్లస్ అమ్ముతాడు అనునాసిక అక్షరాలు. వర్గ పంచమ అక్షరాలను అనునాసిక అక్షరాలు అంటారు. హల్లులో ఒకప్పుడు ఉండి ఇప్పుడు వాడుకలో లేని అక్షరాలు. చూడండి, ఇవి ఇప్పుడు వాడుకలో లేవు. సామాన్య వాక్యంలో అసమాపక క్రియలు ఉంటాయి, సామాన్య వాక్యంలో సమాపక క్రియ మాత్రమే ఉంటుంది. సామాన్య వాక్యంలో సమాపక క్రియ మాత్రమే ఉంటుంది. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలుండి చివరకు ఒక అసమాపక క్రియలుండి ఒక సమాపక క్రియతో ముగిసిందని సంక్లిష్ట వాక్యం అంటారు. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆమె అనేది సర్వనామము, వనజ అనేది నామవాచకము, ఎర్రని విశేషణం. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. పొట్టి అనేది అవ్యయము. పొట్టి అనేది ఎత్తుని తెలియజేస్తుంది కాబట్టి అది విశేషణం కిందకు వస్తుంది. ఇది అవ్యయం అంటే అయ్యో, ఓహో, ఆహా అట్లాంటివి అవ్యయం కిందకు వస్తాయి. మాయమ్మ అనేది ఎడాగమం సంధి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, రోజు ఒక క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.